హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కానీ మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను గురు పౌర్ణమి వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ ఇల్లు చేసి తుడుచుకున్నాను. ఇంకా అవేమీ నేను షూట్ చేయలేదు. ఈరోజు నేను ఫస్ట్గా దేవుడికి నైవేద్యాలు చేద్దామని గిన్నె ఉంటుంది కదా, ఇత్తడి గిన్నె, దానికి పసుపు రాసి కుంకుమ పెట్టుకుంటున్నాను. మీరు గురు పౌర్ణమికి ఏమేమి నైవేద్యాలు చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చాలా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను. చాలామంది రైస్ కూరలు కూడా పెడతారు, నాకు అంత టైం లేదు. అందుకనే నేను ఇక్కడ వచ్చేసి నేను స్వీట్ హల్వా చేద్దాం అనుకున్నా ఫస్ట్. కానీ నా పూరీ పిండి కొంచెం బాగా పలుచగా అయిపోయింది. అందుకనే నేను పూరీ హల్వా చేయలేదు, మామూలు పూరీలను హల్వా చేశాను. ఇక్కడ నేను నా గిన్నె స్టవ్ మీద పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు స్వీట్ హల్వా చేయాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోండి, లేకపోతే పూరీ చేయడానికి కుదరదు, అడ్డం పడతాయి కదా, అందుకని. ఇక్కడ వచ్చేసి నేను జీడిపప్పు బాగా లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కిస్మిస్ కూడా వేశాను. కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నా నెయ్యి కొంచెం బాగా వేడెక్కింది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, రా స్మెల్ అదంతా పోయేలాగా. కొంచెం డార్క్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్లో బ్రౌన్ కలర్లో అలా కనపడుతుంది. ఇప్పుడు నేను ఎలాగో చేసేది హల్వానే కాబట్టి అంత బాగా ఏమీ చేయట్లేదు, బాగా రోస్ట్ చేయట్లేదు. కొంతమంది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తారు, లేకపోతే ఫుడ్ కలర్ వేస్తారు. నేను ఇక్కడ ఏం ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిది కూడా కాదు కదా. కావాలంటే మనం కొంచెం బీట్రూట్ బాగా మరిగించి అట్లా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అలా ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంకా అవన్నీ ఏం చేయట్లేదు. ఇక్కడ జస్ట్ నేను వైట్ కలర్ హల్వానే చేస్తున్నాను. మనం రవ్వ కేసరి కూడా అని అంటారు మనకి ఏపీలో. ఇక్కడ నేను వచ్చేసి రవ్వ బాగా ఉడికిన తర్వాత నేను యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మీకు కావాలంటే 4 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు, కొంచెం బాగా పలుచగా వస్తుంది. లేదంటే 2 కూడా తీసుకోవచ్చు, కొంచెం బాగా గట్టిగా కావాలంటే. అది మన ఇష్టం, మనకి ఎలా కావాలి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత నేను ఒక గ్లాస్కి షుగర్ కూడా కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే మేము షుగర్ కొంచెం తక్కువగానే తింటాము. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా పెట్టాలనుకున్నాను, అందుకని. లాస్ట్లో కొంచెం షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా గీ వేసాను. తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నా స్వీట్ హల్వా రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి నా చపాతీ పిండి కలుపుకుంటున్నాను. ఈరోజు నా పూరీ పిండి చాలా పలుచగా అయిపోయింది, ఇంకా కలుపుదామన్నా కానీ పిండి లేదు. దేవుడికి సపరేట్గా పెట్టిన చపాతీ పిండి కూడా అయిపోయింది. నేను దేవుడికి చపాతీ పిండి సపరేట్గా పెట్టుకుంటాను, ఎందుకంటే నేను గురువారాలు దత్తాత్రేయ స్వామికి చేసుకుంటా కదా. నేను మామూలుగా కూడా చపాతీ నైవేద్యంగా పెట్టుకుంటాను స్వామివారికి, లేకపోతే దత్త ప్రదక్షిణాలు అలా చేస్తూ ఉంటాను. అలా అంటప్పుడు కూడా షుగర్ వేసేసి పైన చపాతీ నైవేద్యం పెట్టేస్తాను. కొంతమంది బీరకాయ పప్పు అలా కూడా పెడతారు, నేను ఎప్పుడు అలా చేయలేదు. నేను ఓన్లీ ఇలా స్వీట్ కానీ ఇలా మా ఇంట్లో ఎలా చేస్తారో నేను అలానే స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటాను. మా ఇంట్లో వాళ్ళైతే చపాతీ కూడా పెట్టరు, నేను జస్ట్ చపాతీ పూరీ కూడా పెడతాను. ఇక్కడ వచ్చేసి నా పూరీలు కూడా చేసేసుకున్నాను. అవి చేయడానికి చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే పిండి బాగా పలుచగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి తర్వాత పూరీలు అదంతా చేసిన తర్వాత కొంచెం చపాతీ పౌడర్ కూడా నేను గోధుమ పిండి కూడా ఎక్కువ యూస్ చేశాను, అందుకని అదంతా కింద పడింది. అలాగూ వెంటనే అదంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పూరీ కూడా కాల్చుకుంటున్నాను. 5 పూరీలే నేను చేసింది, అందుకనే నేను కొంచెం ఆయిలే వేశాను. ఇక్కడ పూరీ కూడా నేను కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్రిస్పీగానే పెడదామని నేను కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకున్నాను. తర్వాత నేను పూరీల కింద టిష్యూ పేపర్ వేయడం మర్చిపోయాను, ఇంకా సరేలే అని ఇంకా అలానే ఉంచేసాను. లాస్ట్లో బాగా నూనె పీల్చేసింది, టిష్యూ పేపర్ వేయాల్సింది గుర్తులేదు నాకు. మీరు నిన్న ఏం చేశారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ గురు పౌర్ణమి రోజు వాళ్ళ చేత పూజ చేయించాలి. అలా చేయిస్తే ఏంటంటే వాళ్ళకి చాలా మంచిది, మంచి బుద్ధి, మంచి విద్య వస్తుంది అని మా పెద్దవాళ్ళు చెప్పారు. నండూరి శ్రీనివాసరావు గారి వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. ఆయన్ని చూసి ఫాలో అయితే పూజలు చాలా చక్కగా చేసుకోవచ్చు, గురువు గారిని ఫాలో అయితే. ఇక్కడ వచ్చేసి నేను పూరీలు కూడా బాగా కాల్చుకున్నాను.
నండూరి శ్రీనివాసరావు గారు దత్త ప్రదక్షిణాలు కూడా ఎలా చేయాలో చాలా క్లియర్గా ఒక వీడియో చేసి చెప్పారు. దత్త ప్రదక్షిణాలు చేస్తే చాలా పవర్ఫుల్. నేను 11 వారాలు 11 గురువారాలు చేశాను. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనిపించింది. అందుకని నేను ఇక్కడ గురు పౌర్ణమి కాబట్టి నేను అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీకు ఏదన్నా బాగా బాధలు ఉన్నాయి అనుకుంటే కంపల్సరీ ఒక దీపం పెట్టుకొని దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ, దక్షిణామూర్తి ఫోటో కానీ, స్వామివారి ఫోటో కానీ అలా పెట్టుకొని ఒక్క దీపం పెట్టుకొని 11 అక్కడ కొన్ని మంత్రాలు ఉంటాయి. అలా 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. సాయంత్రం అనగామాతకు కూడా ప్రదక్షిణాలు చేయాలి. నండూరి గారి వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పారు. ఆ వీడియో చూడండి, చెయ్యండి. కష్టంగానే ఉంటుంది కానీ చేస్తే మటుకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనకి ఏ దారి తోచినప్పుడు స్వామివారి పాదాలు పట్టుకుంటే, గురువుగారి పాదాలు పెట్టుకుంటే మనకి ఏదో ఒక దారి కనిపిస్తుంది. నాకు అలానే చాలా విషయాల్లో జరిగింది. నేను దేవుణ్ణి చాలా బాగా నమ్ముతాను. మీకు ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మీరు కూడా ఒకసారి చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను స్వామివారి పీఠం పెట్టుకుంటున్నాను. దక్షిణామూర్తి స్వామి ఫోటో కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మాకు బాబు ఉన్నాడు కదా, వాడి చేత కూడా దండం పెట్టిద్దామని. వాడు ఇప్పుడేం పూజలు చేసేయలేడు కదా, చాలా చిన్నోడు కదా. అందుకని నేను జస్ట్ నేను పూజ చేసుకున్నాను. వాడి చేత ఊరికి లాస్ట్లో నమస్కారం చేయించాను. ఇక్కడ నేను దక్షిణామూర్తి స్వామి ఫోటోకి నేను పూలు పెట్టుకుంటున్నాను. పూలమాల నాకు దొరకలేదు, బయటకు వెళ్ళి తెచ్చేంత టైం కూడా లేదు. ఎందుకంటే మా వాడు చాలా చిన్నోడు కదా, అంతవరకు కోఆపరేట్ చేయడమే నేను చాలా గొప్ప అనుకుంటున్నాను. నేను ఇలా పీఠం పెట్టుకున్నప్పుడు అసలు మా వాడు పీఠం దగ్గరికే రాడు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు కదిలించడు దేవుడు ఫోటో. అక్కడ దాకా వస్తాడు కానీ కిందున్న గంటతోటి అలా ఆడుకుంటాడు కానీ అసలు స్వామివారి ఫోటోలు అస్సలు కదిలించడు. నేను చేస్తానని వాడికి తెలిసేమో, అందుకని పూజలు చేస్తానని. ఇక్కడ వచ్చేసి స్వామివారికి, దత్తాత్రేయ స్వామికి అండ్ దక్షిణామూర్తి స్వామికి పూలు పెట్టేసుకున్న తర్వాత నేను పూజ ఆయిల్ కూడా అయిపోయింది. నువ్వుల నూనె కూడా అది కూడా చూసుకోలేదు. మొన్న నవరాత్రుల్లో కొంచెం ఎక్కువ దీపాలు యూజ్ చేసేసినట్టున్నాను, అయిపోయింది. కొంచెమే ఉంది, అది కూడా రెండిట్లోకే సరిపోతుంది. అందుకని నేను ఇక్కడ చిన్న దీపాలు ఉంటే దాంట్లో దీపారాధన చేసుకున్నాను ఈరోజు. బ్లింకిట్లో కూడా తెచ్చే టైం లేకుండే, బుక్ చేసేంత టైం కూడా లేకుండే. మా వాడు అప్పటికే కొంచెం క్రాంకీగా ఉన్నాడు. కొంచెం వాడిని పక్కనే పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంకా నేను జపమాలతోటి 3 సార్లు కూడా దత్తాత్రేయ స్వామికి జపం చేసుకున్నాను. తర్వాత గురుచరిత్ర 3 అధ్యాయాలు కూడా చదువుకున్నాను. ఇంకంతకన్నా చదవడానికి నాకు టైం సరిపోలేదు. మా వాడు ఏడుస్తున్నాడు. అక్కడికి మా వాడికి కొంచెం టిఫిన్ టైం అయింది. వాడు లేవకముందే నేను ఇవన్నీ చేసేసాను, నైవేద్యాలు, ఇల్లు ఊడ్చుకోవడం అలాంటివన్నీ. కానీ ఇంకా లాస్ట్లో ఇంకా వాడు లేచాడు. ఇంకా వాడిని పట్టుకొని ఇంకా 3 అధ్యాయాల వరకే చదవగలిగాను. ఇంకా తర్వాత అవ్వలేదు నాకు. గురుచరిత్ర పారాయణం వారం రోజులు చదువుతారు కదా, అది కూడా చాలా పవర్ఫుల్. గురువారం నుంచి బుధవారం వరకు చదువుతాము. చివరి రోజు ఎవరికైనా నైవేద్యం అంటే పులిహార కానీ అలా ఏదైనా చేస్తాం కదా, ఎవరికన్నా నైవేద్యం పంచిపెట్టినా చాలా మంచిది. గురువారాలు మనం పూజ చేసుకున్నప్పుడు మనమే తినడం కాకుండా ఎవరికన్నా బయట వాళ్ళకి ప్రసాదం పంచిపెడితే చాలా మంచిది. సాయిబాబా సచ్చరిత్ర చదివే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. నేను సాయిబాబాకి చేయలేదు కానీ ఎప్పుడు దత్తాత్రేయ స్వామికి చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను జపం చేసుకున్న తర్వాత నాకు ఫస్ట్ సారి 23, 24 వచ్చినాయి అధ్యాయాలు. నేను ర్యాండమ్గా పిక్ చేసుకుంటాను. అంటే బుక్ క్లోజ్ చేసి అలా ఓపెన్ చేసి చదువుతూ ఉంటే ఒక అధ్యాయం వస్తుంది. మేము గంగాపూర్ వెళ్ళినప్పుడు నేను మేడి చెట్టు కింద కూర్చొని చదువుతున్నప్పుడు నాకు కావాల్సిన సమస్యకి కరెక్ట్గా స్వామివారి పరిష్కారం చూపించినట్టు వచ్చింది ఆ అధ్యాయము. మనం స్వామివారికి మంచిగా దండం పెట్టుకొని బుక్ క్లోజ్ చేసి మన సమస్య చెప్పుకొని బుక్ ఓపెన్ చేస్తే మనకి దానికి సంబంధించిన అధ్యాయమే వస్తుంది. నాకు అలా 2 సార్లు జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా కావాలంటే ఒకసారి అలానే చేయండి. ఒక గురువారం మంచిగా చపాతీలు నైవేద్యంగా పెట్టి గురుచరిత్ర బుక్ క్లోజ్ చేసి మన సమస్య స్వామివారికి చెప్పుకొని బుక్ ఓపెన్ చేస్తే మనకి అది కరెక్ట్గా అదే అధ్యాయం వస్తుంది. నాకు అలా 2 సార్లు జరిగింది, అందుకనే నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నా పూజ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇవాళ నా స్వామివారు చాలా అందంగా అలంకరణ చేసుకున్నాను అనిపించింది. పూలు కూడా చాలా కొద్దిగా ఉన్నాయి. ఇంకా ఉన్న వాటితోటి నేను పూజ చేసుకున్నాను. ఇక్కడ దత్తాత్రేయ స్వామి, వినాయకుడిని పెట్టుకున్నాను. ఈరోజు లంచ్లోకి నేను కాకరకాయ ఫ్రై, రైస్ పెట్టేశాను. నేనేమి ఉపవాసం అలా ఏమీ ఉండట్లేదు ఈరోజు. జస్ట్ పూజ చేసుకున్నాను, మధ్యాహ్నం లంచ్ చేసేసాను. మళ్ళీ నైట్ గుడికి వెళ్తే అక్కడ కొంచెం ప్రసాదం పెడితే
అది తిన్నాను అంతే. ఇక్కడ వచ్చేసి కాకరకాయలు కుస్తీ పడుతున్నాను నేను. ఈ కాకరకాయ కూర చేసినప్పుడల్లా ఈ కష్టం తప్పదు. కాకరకాయలు కట్ చేసి దాంట్లో ఉప్పేసి పిసకాలి, కొంచెం చేదంతా పోతుంది. అది ఎక్కువ చేదు ఉన్నా కానీ నేను తినలేను. అందుకని చెప్పేసి నా కోసం అని చెప్పించి ఇంకా ఇలా బాగా ఒత్తి తీస్తున్నాను. ఎందుకంటే అలా ఉంటే చేదు మొత్తం పోతుంది ఒక 50%. తర్వాత ఇలా ఫ్రై చేస్తే ఒక 20% పోతుంది, ఒక 30% మటుకే చేదు ఉంటుంది. ఆ కొంచెం కూడా తినకపోతే ఇంకా కాకరకాయలు తినడం కూడా వేస్ట్. ఇది తింటే హెల్త్కి మంచిదని చెప్పించి నేను ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా చేయడానికి ట్రై చేస్తాను. నేను కూర ఏమీ ఫుల్ రెసిపీ షేర్ చేయలేదు, ఇంకా అక్కడికి మా వాడు కోఆపరేట్ చేయలేదు. అందుకని నేను మీకు అలా చూపిస్తున్నాను. నా కాకరకాయ కూర కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. టేక్ కేర్, బై బై.